చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అందరు అనుకుంటారు నాలో నేను ఇంత ఎదిగిపోయాను, నాలో నేను ఇంత సంపాదించాను, నేను ఒక స్థాయికి వచ్చానని. నీలో నువ్వు నీ అంతట నువ్వు వచ్చింది కాదది. అది ఈశ్వరాజ్ఞ, ఈశ్వరుడి యొక్క మహిమ. నేను ఒక సింపుల్ ఒక మాట చెప్తాను మీకు. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ఒక ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాం. మనం కేవలం ప్రయాణికులు మాత్రమే. నడిపించేది ఈశ్వరుడు, తీసుకెళ్లేది ఈశ్వరుడు. ఆయనే ఏ గమ్యానికి తీసుకెళ్తే నువ్వు ఆ గమ్యానికి మాత్రమే వెళ్తావు. ఏ గమ్యానికి ఆయన టర్న్ చేయాలనుకుంటే ఆ గమ్యానికి మాత్రమే వెళ్తావు. మనం అనుకుంటాం మనం ప్రయాణం చేస్తున్నాం కదా, మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తామని. కానీ ఈశ్వరుడు, ఈ నడిపించేది ఈశ్వరుడు. మనం జస్ట్ అక్కడ ఉన్నాం అంతే. ఈ ప్రపంచంలో మనం ఒక ప్రయాణికులం మాత్రమే. ఈ ప్రపంచం మొత్తం ఒక ప్రయాణం మాత్రమే. ఈ ప్రయాణాన్ని ప్రయాణించేది కేవలం ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నడిపించింది ఈ ప్రపంచం ముందుకెళ్ళదు, అలానే వెనుకకెళ్ళదు, తిరుగుతూనే ఉంటుంది. మనల్ని ఈశ్వరుడు అలా తిప్పుతూ ఉంటాడు. ఆయన మహిమ గల్ల మహిమలు ఎన్నో అద్భుతాలు ఉంటాయి, ఎన్నో మహిమలు ఉంటాయి. అంటే మనం ఈశ్వరుడితో ట్రావెల్ చేస్తున్న విషయంలో మనం ఆయనను అర్థం చేసుకునే ప్రాసెస్ లో నీకు ఇవన్నీ కొద్ది కొద్దిగా టోటల్ గా అసలు ఈశ్వరుడు అంటే ఏంటిది, ఈశ్వరుని మనం చేరుకోవడానికి ఎన్ని గమ్యాలు ఉన్నాయి, మనం చేరుకునే గమ్యం ఏంటిది అనేది నీకు అర్థమవుతుంది. ఆ గమ్యం నీకు ఆలోచన కూడా నీకు ఈశ్వరుడు తెప్పిస్తాడు. అంత అద్భుతం ఉంటది. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.